బ్రేకింగ్ న్యూస్ చెన్నైలో అనకాపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్నారు బాధితుడి బంధువులు. మాజీ సర్పంచ్ కుమార్తె అయిన రూపను ప్రేమించినందుకే నవీన్ హత్య చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 8న నవీన్ రూపతల్లి అనకాపల్లి నుంచి అరుణాచలం యాత్రకు వెళ్లారు. నెల్లూరులో రూప ఫ్రెండ్ విఘ్నేష్ కూడా వీరితో జాయిన్ అయ్యాడు. దర్శనం తర్వాత చెన్నైకు చేరుకున్న ఈ నలుగురు విఘ్నేష్ ఫ్రెండ్లో రూమ్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున 4 గంటలకు నవీన్ విగత జీవిగా కనిపించాడు. బిల్డింగ్ పై నుంచి దూకడంతో నవీన్ మృతి చెందినట్టు వారంతా తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే రూప నవీన్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్టు అనుమానాలున్నాయి. రూప స్టేటస్లు దీనికి బలం చేకూరుస్తున్నాయి అంటున్నారు. అయితే చెన్నైలో ఏం జరిగింది, నవీన్ ఎలా మృతి చెందాడు అనేది ప్రస్తుతానికి మిస్టరీగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అయితే నవీన్ ఎలా మృతి చెందాడు, అసలు ఆ రూప తల్లి అలాగే విఘ్నేష్ వీరందరూ కలిసి ఎందుకు ఉండడం జరిగింది, అసలు ఏం జరిగిందా? నైట్ 8వ తేదీన అటు నవీన్ అదే విధంగా రూప తల్లి ముగ్గురు కలిసి విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్ళారు. అక్కడి నుంచి అరుణాచలానికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఆ నవీన్ తను అరుణాచలానికి వెళ్తున్నట్లు ఇంట్లో తల్లిదండ్రులకి అయితే చెప్పాడు. అది తన స్నేహితులతో కలిసి నేను అరుణాచలం దర్శనానికి వెళ్తున్నాను, 4 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడు. స్నేహితులతో వెళ్తున్నారు కదా అని నవీన్ తల్లిదండ్రులు దీని గురించి పట్టించుకోలేదు. అంటే చాలా కూల్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నవీన్ మాత్రమే తల్లిదండ్రులకి అబద్ధం చెప్పి రూప ఆమె తల్లితో కలిసి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఆ మార్గ మధ్యంలో విఘ్నేష్ అనే వ్యక్తి వీళ్ళతో జాయిన్ అయ్యారు. మొత్తం 4 కలిసి ట్రైన్ లో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా వీళ్ళంతా కలిసి అటు అరుణాచలం వెళ్ళడం, అరుణాచలంలో దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ చెన్నై అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. చెన్నైకి వచ్చిన తర్వాత ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు కూడా వీళ్ళంతా కూడా కలిసే ఉన్నారు. చాయ్ తాగారు అనే సమాచారం ఉంది. తర్వాత ఆ తెల్లవారేసరికి చూస్తే ఆ నవీన్ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు నవీన్ ఎలా మృతి చెందాడు అనేది ఎవరికి అర్థంగా పరిస్థితి. కేసుని తమిళనాడుకి చెందినటువంటి కోయంబేడు పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి చెన్నైలో కూడా ఆ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనక రూపాకి అదేవిధంగా నవీన్ కి మధ్యన ప్రేమ వ్యవహారమే ఇది అంటే మరణానికి గల కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందినటువంటి నవీన్ కుటుంబం గత కొంతకాలంగా అచ్యుతాపురంలో వాళ్ళైతే నివాసం ఉంటున్నారు. అచ్యుతాపురం మండలం రాంబిల్లిలో. అక్కడే నవీన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక ముఖ్యంగా అక్కడ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఈ రాంబిల్లుకు సంబంధించినటువంటి రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి ఈ వెంకటాపురం గ్రామ సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ కుమార్తెతో స్నేహం ఏర్పడింది. వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి స్నేహం అది ప్రేమగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు సామాజిక వర్గాలు అయితే వేరు వేరు సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళైనా కూడా తల్లిదండ్రులు అంగీకరించలేదనేది తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నవీన్ ని అరుణాచలం తీసుకువెళ్లి అక్కడ హత్య చేశారని తెలుస్తుంది. అయితే ఈ హత్య పరువు హత్య లేకపోతే ప్రేమిస్తున్నారని హత్య చేశారనేది దానిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.